హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ అందరూ ఎంతో ఇష్టపడి తినే చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని బయట దొరికే బండి మీద చికెన్ పకోడీ లాగా మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ పకోడీని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలనే అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే చికెన్ పకోడీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకోండి. ఈ చికెన్ ని వాటర్ లో బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. చికెన్ పకోడీ కోసం చికెన్ ముక్కల్ని మెత్తటి ముక్కల్ని తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయితే సరిపోతుంది. చికెన్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్గుని తీసుకొని ఎగ్ని పగలకొట్టి ఎగ్ని వేయండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల సాల్ట్ ని కూడా వేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ని వేయండి. 1 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా, 1 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేయండి. ఈ మసాలాలన్నిటినీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలపండి. కారం ఉప్పులు అనేవి మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఈ చికెన్ పకోడీని కొంతమంది చాలా స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ స్పైసీతో తింటారు. మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారం ఉప్పుల్ని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదాను, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేయండి. ఈ కార్న్ ఫ్లోర్ మైదాని చికెన్ ముక్కలకి బాగా పట్టించండి. కార్న్ ఫ్లోర్ మైదా ఈ 2 వేయడం వల్ల చికెన్ పకోడీ ఎంతో క్రిస్పీగా వస్తుంది. ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ రసాన్ని పిండండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత చికెన్ ని బాగా కలపండి. ఎంత బాగా కలిపితే చికెన్ పకోడీ అంత టేస్టీగా వస్తుంది. ఇలా చికెన్ బాగా కలిపిన తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంతసేపు పెట్టడం కుదరకపోతే ఒక అరగంట సేపైనా పెట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని కొంచెం కొంచెంగా వేయండి. చికెన్ ముక్కలు మొత్తం ఒకేసారి వేయకండి, ఫ్రై అవ్వవు. ఆయిల్ కి సరిపడా ఫ్రై అవడానికి వీలుగా ఉండే అన్ని చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తే పైన మాత్రం ఫ్రై అయిపోతుంది, లోపల చికెన్ ముక్క మాత్రం సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చికెన్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే విధంగా మిగిలిన చికెన్ ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చికెన్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో సింపుల్ గా చాలా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ పకోడీ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. ఈ చికెన్ పకోడీని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతా ఉంటాయి. అంత టేస్టీగా ఉంటుంది. బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ లాగానే ఇంట్లో మనమే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా వస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ వీడియోల కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.